హాయ్! వెల్కమ్ టు మన మూవీ ఛానల్ ఓయ్ మచ్చా. మనకు ఈరోజు పాన్ ఇండియా స్టార్ 'ప్రభాస్' మూవీ 'రాజా సాబ్' అనేది రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం. మామూలుగా 'ప్రభాస్' మూవీ వచ్చిందంటే 'ప్రభాస్' ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ గూడా చాలామంది ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తూ ఉంటారు. 2024లో 'కల్కి' హిట్ తర్వాత వస్తున్న ఈ మూవీ మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ముందుగా డైరెక్టర్ మారుతి గురించి మాట్లాడుకోవాలంటే జనరల్‌గా మారుతి చిన్న హీరోలతో మూవీస్ చేస్తాడు. బట్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా హీరోతో మూవీస్ చేస్తున్నాడు కాబట్టి చాలా మందికి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. ఇలాగే చాలామంది డైరెక్టర్లు పాన్ ఇండియా స్టార్స్‌తో మూవీస్ చేసి పాన్ ఇండియా డైరెక్టర్ అవ్వచ్చని చాలామంది అనుకుంటారు. వాళ్ళందరూ కథలో కథ ముఖ్యమని చాలామంది హీరో ఇమేజ్‌కి తగ్గట్టు కథను క్రియేట్ చేస్తూ కథ ముఖ్యమని మర్చిపోతుంటారు. సో, మరి ఇప్పుడు ఫస్ట్ టైమ్ హారర్ జోన్‌లోకి యాక్ట్ చేసిన 'ప్రభాస్' సంక్రాంతి హిట్ కొట్టాడా లేదా అనేది ఒకసారి చూద్దాం. కథకి వెళ్తే మెయిన్‌లీ 2 పాయింట్స్. రాజకుమారి పైన మనసు పడ్డ సంజయ్ దత్ అన్నిటికన్నా డబ్బే ముఖ్యం అని అనుకునే ఒక స్వార్థపరుడి కథ. సెకండ్ పాయింట్, నానమ్మ కోరిక తీర్చడానికి వాళ్ళ తాతను వెతికేందుకు హైదరాబాద్ చేరుకున్న హీరో 'ప్రభాస్' ఎలాంటి సిట్యుయేషన్స్ ఎదుర్కొన్నాడు. ఇంతే. కథ ఇంతే. చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ 'ప్రభాస్‌ను' మనం చూస్తాం. హీరోయిన్స్ అందాల ఆరబోతకు తప్ప పెద్దగా ఇంపార్టెంట్ లేదు. తమన్ సాంగ్స్, బీజీఎం ఆరాటం ఎక్కువ, పోరాటం తక్కువలాగా ఉంటాయి. కథపరంగా చూస్తే పెద్ద కొత్తగా ఏం లేదు గానీ, డైరెక్షన్ పైన, స్క్రీన్ ప్లే పైన కొంచెం శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా, బెటర్‌గా సినిమా వచ్చేది. చాలా బోరింగ్ సీన్స్ అనేటివి ఉన్నాయి. ఎడిటింగ్ గూడా ఒక 30 మినిట్స్ ట్రిమ్ చేయొచ్చు. 3 అవర్స్ మూవీ అంటే చాలా కష్టమే. ప్రీ క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ యావరేజ్‌గా ఉంది. ఓవరాల్‌గా కథానాయకుడిని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా సీన్స్ రాసే కన్నా స్క్రీన్ ప్లే పైన ఇంకాస్త గ్రిప్పింగ్ పెట్టి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చేదని చాలామంది ఒపీనియను. ఓవరాల్‌గా కథనం కోసం కథానాయకుడు ఉండాలి తప్ప కథానాయకుని కోసం కథ ఉండకూడదు. అలాంటి కిచిడీనే 'రాజాసాబ్'. 'రాజాసాబ్' పండక్కి కిక్కు మాత్రం సరిపోలేదు. మళ్ళీ నెక్స్ట్ మూవీ మంచి టాపిక్‌తో కలుద్దాం. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బాయ్.